బంగారం స్మగ్లింగ్ ఓకే, గంజాయి స్మగ్లింగు విన్నాము, వజ్రాల స్మగ్లింగు తెలుసు, డ్రగ్స్ స్మగ్లింగు వినింటాము అని రకరకాల స్మగ్లింగులు చేస్తా చాలామంది బయటపడతా అంటారు, పోలీసు వాళ్ళకి పట్టుబడతా అంటారు. అంతేగాని ఎప్పుడైనా చేపల స్మగ్లింగ్ గురించి చూసుంటారా, కనీసం వినింటారా? చూడకుంటే ఏం ప్రాబ్లం లేదు, మేము చూపించాం కదా. బొచ్చలు, బంగారు తీగలు, రవ్వలు, పరకలు, జల్లలు, మట్టలు ఇట్లా ఏ చేపలు కొన్నా కిలోకు మా అంటే 50 రూపాయలు ఉంటాయి. ఇగింత గిరాకీ ఎక్కువ ఉంటే 100కెంచి 150 దానుకుంటది. అదే కొర్ర మట్టలు అయితే 400కెంచి 500 దానుకుంటది కిలోకి. అయ్యయ్యో పులుసలకైతే ఇగింత ఎక్కువనే ఉంటది అంటారు ఖరీదు. గాని కిలోకు 80,000 దానక ఖరీదున్న చేపల్ని ఎప్పుడన్నా తిన్నారా? కనీసం చూసిర్రా? అగో చూడకుంటే చూడు ఇయ్యే గా చేపలు. ఇక చూపెట్టే దగ్గరికెంచి ఎడిటర్ అన్న అది చూసిరా అంత మంచిగానే ఉన్నది. గాని ఏదో స్మగ్లింగ్ అన్నారు, అదని ఇదని ముచ్చట్లు చెప్పి ఇక్కడ చేపల్ని చూపెడుతులేంది అనుకుంటా గరం కాకూరి ఆడికే వస్తున్నా చక్కగా. ఇగో ఇప్పుడు ఈ ఖరీదైన చేపల్ని, బంగారాన్ని, వజ్రాలని కదా దాటిచ్చినట్టే రాష్ట్రాలు దాటిస్తున్నారు. అట్టా అస్సాం రాష్ట్రం దిబ్రాగర్లున్న విమానాల స్టేషన్ కెంచి కోల్కతాకు దొంగతనంగా యాసకపోతుంటే అడవి అధికారులు పట్టుకున్నారు. మొత్తంగా 4.5 కోట్ల దానక ఇలువగల్ల 500 చేపలు దానుకున్నాయట. అండ్లా చెన్నా బర్కా అనేటికి చేపలు అంతరించిపోతున్న జాతులు ఉన్నాయట. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏందంటే ఈ చేపలకు కిలోకి ఏం తక్కువ 80,000 కంటే ఎక్కువనే ఉన్నదట ఖరీదు. కానీ చూడూరి ఎట్టుందా ముచ్చట. ఇన్నొద్దులు దొంగ బంగారాన్ని, దొంగ వజ్రాలని, దొంగతనంగా డ్రగ్స్ వంటి వాటిని దేశాలు, రాష్ట్రాల పొలిమేరలు దాటిస్తుంటే చూసినాం. గానీ ఇట్లా చేపల్ని దాటిస్తుంటే చూడకున్నాలే కావచ్చు. మరి గంత ఖరీదు గల్ల చేపల్ని పొలిమేరలు దాటించడంటే చిన్న ముచ్చటనా? మరి చూడాలేక చేపల్ని పట్టుకున్న ఆఫీసర్లు ఏం చేస్తారు, పట్టుకున్నాటిని ఏంది కథ అనేది. గానీ చేపల స్మగ్లింగ్ ముచ్చట భలే ఇచ్చంతంగా ఉన్నది పోండ్రి.